స్థానిక జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల యందు రిడో స్వచ్ఛంద సేవా సంస్థ గుర్రంకొండ వారి ఆధ్వర్యంలో అభయ భవిత అను కార్యక్రమం అభయ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారంతో బాలికల రక్షణ అను అంశంపైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సును ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలు బయట వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలగు అంశాలు 10 సూత్రాలతో కూడినటువంటి సందేశాన్ని ఈ రోజు పిల్లలకు వివరించడం జరిగింది. 10 సూత్రాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయని వక్తలు తెలియపరిచారు. ఇవి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఆపత్కర పరిస్థితుల్లో వీటిని సద్వినియోగం చేసుకోగలిగితే రక్షణ పొందడానికి ఉపయోగపడుతుందని రిడో సంస్థ ప్రధాన కార్యదర్శి ఇలా ఈశ్వరయ్య తెలిపారు. యువర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, అమ్మాయిలు కూడా గుర్తుపెట్టుకోవాలా, మీరు ఓవర్ యాక్షన్స్ కొంచెం తగ్గించాలా. అబ్బాయిలు కన్నా అమ్మాయిలు కూడా చాలా ఫస్ట్ ఉన్నారు. ఫస్ట్ అమ్మాయిలు కూడా అందరూ మైండ్లో పెట్టుకోవాలి. వాడము, తాగడము, వాళ్ళ నింద పడడము, అది టూ వర్స్ట్ నేచర్. ఏవైతే మీరు అవకాశం ఇస్తారో వాళ్ళు ముందుకు ఉంటాం సార్. లోపల అగలు వేసుకొని లోపల ఉంటాం. अगर लाले घर में बैठ करते सर डोर लॉक कर लेकर अंदर बैठती. वेरी गुड, क्लैप मारो जा. अभी क्या करते? కిటికీలు కూడా క్లోజ్ చేస్తారు. వెరీ గుడ్. కిటికీలన్నీ మూసేసి గాలి రాక ఊపిరాడక. అంతేనా? పేరెంట్స్ ఊరికి పోతే కిటికీలు మూసేస్తారు, తలుపులు మూసేస్తారు, గడి పెట్టుకునేస్తారు. అంతేనా? ఇంకేం లేదా జాగ్రత్తలు? చెప్పప్ప. బి విజిలెంట్, అప్రమత్తంగా ఉండండి. అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వన్, కీప్ సేఫ్టీ టూల్, భద్రత కోసం సామగ్రి అంటే మెటీరియల్. భద్రత కోసము మన మెటీరియల్ను ఉపయోగించుకోవాలి. భద్రత అంటే అదే. నెక్స్ట్ సీక్ హెల్ప్, సాయం కోరండి. మీకు ఏదైనా ఆపద సంబంధించిన ఎవరైనా ఏమన్నా అరెస్ట్ చేసినా వెంటనే మనము సహాయము కోరాల. నెంబర్ 4th వన్, స్క్రీమ్, గట్టిగా అరవండి. మీకు ఆపద వస్తే కదా అమ్మాయిలకు, అప్పుడు గట్టిగా అరవండి. అర్థం భయపడి వెళ్ళిపోతారు ఏదైనా అండి. నెక్స్ట్ 5th వన్, నో బ్యాడ్ టచ్. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, యూ హ్యావ్ మోర్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. సో ఆ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అప్పుడే తెలిసిపోతుంది. దాన్ని గ్రహించి మనము ఏదైనా ఇబ్బంది అయితే టీచర్లకు కానీ ఇంట్లో పెద్దలకు కానీ చెప్పండి. ఫస్ట్లోనే అవాయిడ్ చేయండి. ఫస్ట్లో అవాయిడ్ చేయకన్నా మనం పోయినామంటే మనకే ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ బీ ఫియర్లెస్, నిర్భయంగా ఉండాలి. డేర్లెస్ అంటే అమ్మాయిలకు డేర్నెస్ లేకుండా, డేర్నెస్ ఎక్కువ ఉంది, మరీ ఎక్కువ ఉండకూడదు. ఆ డేర్నెస్ కాదు, అబ్బాయిలు కొట్టేది కాదు. అబ్బాయిలు కనబడాలా కొట్టుకుంటా పోతే అది కాదు. మీరు బీ కేర్ఫుల్, జాగ్రత్త ఉండాలా, భయం ఉండకూడదు. నిర్భయంగా ఏదైనా ఉంటే మనం ఎదిరించే దెబ్బ. అనంత శక్తి నీవే అంటే ఎక్కువ పవర్ మీరే, మోర్ పవర్. అమ్మాయిలు కూడా మోర్ పవర్. ఇదంతా అమ్మాయిలకు సంబంధించింది, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఆల్వేస్ రెసిస్ట్ అంటే ప్రతిఘటించండి. ఏదైనా ఒకటి అన్యాయం జరుగుతుందంటే మనం ఎదిరించే ధైర్యం ఉండాలి. అది వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ షేర్ ద పెయిన్. మీకు ఏదైనా చేయండి, మీకు మనసులో ఎవరైనా వేధించుంటారు, అది బాధ ఉండదు, లోపల కుళ్ళుకుంటూ అంటారు చాలామంది. లోపలనే బాధపడి కుళ్ళిపోతూ అంటారు. బాధను బయట చెప్పేయాల. మీ బాధ బయట చెప్పేసి ఫ్రీ అయిపోతారు. ఇట్ ఈస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాల్ ఫర్ హెల్ప్, 1098 అంటే ఏదైనా మనకి ఇబ్బంది అయినప్పుడు 1098 కూడా ఫోన్ చేయొచ్చు. 10. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. కొంత శ్రమ తగ్గించారు.